5వ ఎపిసోడ్. పుట్టింటికి వెళ్ళిపోవాలనే బెంగ చేతనో, వెళితే భర్త ఎలా మారిపోతాడు అనే దిగులు చేతనో కావేరికి మర్నాడు కొద్ది జ్వరం తగిలి అన్నం సహించక వాంతైంది. విసుక్కున్న, చిరాకు పడినా ఎందుకైనా మంచిదని విశాలాక్షి డాక్టర్ని పిలిపించింది. పరీక్ష పూర్తి చేసి ఆయన చిన్నగా నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ప్రిస్క్రిప్షన్ అందుకోవాలన్న విశాలాక్షి మనవణ్ణి అందుకోవాలని వినేసరికి మ్రాన్ పడిపోయింది. నేను అనుకుంటూనే ఉన్నాను, అప్పటికి 1000 కళ్ళతో కాపాడాను. వింటేనా ఇక ఏడ్చినట్టే ఉంది సంసారం. తను దూర కంత లేదు, మెడకో డోలా అన్నట్టు వీడి చదువు పూర్తిగానే లేదు, అప్పుడే పిల్లలా. అయినా మీరు వాడికి ఏమీ చెప్పలేదేమిటండి? రుసరుసలాడుతూ భర్తను నిలదీసింది. ఎందుకు చెప్పలేదు? ఏమిటో తెలివి తక్కువగా ప్రవర్తించాడు అని బ్రహ్మాజీరావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శేషగిరి ఆ సమయంలో ఇంట్లో లేడు. కావేరి కళ్ళు మూసుకొని పడుకుంది. వాళ్ళ మాటలు వింటుంటే ఏమిటో జానపద సినిమాల్లో పౌరాణికం, అందులో మళ్ళీ సాంఘిక సినిమా అంతా కలిసిపోయి చూస్తున్నట్టు అనిపించింది. అదేమిటి, కోడల్ని తీసుకొచ్చిన కొడుకుని జాగ్రత్తగా ఉండమంటారా? మరి తను ఎందుకు వచ్చినట్టు? కొండంత కోరిక, తొలి వలపు అన్నీ నాలోనే మగ్గిపోవాలని వాళ్ళ ఉద్దేశమా? అందరు అత్తమామలు ఇలాగే ఉంటారా, లేక నా ప్రారంధమా? ఇలా ఉన్నారేమిటి వీళ్ళు? కావేరి కళ్ళలోంచి సన్నగా నీరు కారింది. ఈ వార్త తెలిసాక ఇంకా కావేరి ప్రయాణం ఆగేటట్టే లేదు. ఇంటిళ్ళ పాది ఒత్తిడి చేసి రైలు ఎక్కించి విజయవాడకి టెలిగ్రామ్ ఇచ్చారు. సంజ కరిగిపోతోంది. స్ట్రీట్ లైట్స్ అన్నీ ఒక్కసారి వెలిగాయి. విజయవాడ బస్ డిపోలో గందరగోళంగా ఉంది. వచ్చే బస్సు, పోయే బస్సు, రిక్షాలు, ఆటోలు, కూలీలు, ప్రయాణికులు, అమ్మకాలు. చేతి సంచి పట్టుకుని బస్సు దిగి గబగబా వస్తోంది. గేటు దగ్గర ఠకీమని ఢీ కొన్నాడు అతను. సారీ, తొందరలో చూడలేదు. అంత తొందరలో ముందు చూపు లేకపోతే ఎలాగండి? అందుకే కదండి సారీ చెప్పుకోవడం. సారీతో సరిపోతుందా? కాస్త చూసుకొని నడుస్తూ ఉండండి. ఆమె సంచితో ముందుకు కదిలింది. ఈ కాలం పిల్లలందరికీ ఇదో రోగం, కావాలని తగలడం, సారీ అనేయడం. యదవ సినిమాలు చూసి చెడిపోతున్నారు. నోట్లో నుంచి చుట్ట తీసి తుపుక్కను ఉమ్మేశాడు. ఓ కాదిశాల్తి. హాయ్, మరి గంతేనండి, యదవ కాలం అయిపోయినాదండి అన్నాడు పక్కనున్న మరొక రైతు బీడీ ముక్క అంటించుకుంటూ. ఆడంగులు ఏదో కామెంట్ చేసేశారు. 5 నిమిషాల తర్వాత ఎవరి గొడవల్లో వాళ్ళు మునిగిపోయారు. 4 అడుగులు వేసి గోడవారుగా నిలబడి రిక్షా కోసం చూస్తోంది ఆమె. నలుగురు 4 మాటలు అనేసరికి చిన్నబోయి తల వంచుకొని ముందుకు కదిలాడు. సారీ అండి, మిమ్మల్ని నలుగురు విమర్శిస్తున్నారు. తలెత్తి చూసి నవ్వి, సారీ అంటే సరిపోతుందా అండి అన్నాడు. ఆమె కూడా నవ్వేసింది. ఆ తర్వాత అతను ముందుకెళ్ళిపోయాడు. ఆమె రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది. జీవితంలో అతి చిన్న సంఘటనలు ఒక్కొక్కసారి చిత్రంగా పరిణమిస్తాయి. యాదృచ్ఛికంగా కలిసిందే అయినా ఆ చిన్న కలయిక మరొక 2 సార్లు కలిపింది. ఒకసారి దుర్గ గుడి దగ్గర, రెండోసారి మెడికల్ షాప్లో మందు సీసా కొని పాల డబ్బా ఒకటి తీసుకుని బయటకు వచ్చాడు. రోడ్డుకి అటువైపు నుంచి దాటుకుంటూ వచ్చింది ఆమె. పలకరింపుగా నవ్వింది. గుర్తింపుగా తలాడించి బదులు చెప్పాడు. ఆవిడ చేతిలో ఎక్కాల పుస్తకం, 2 పలకలు, స్కూల్ బ్యాగు ఒకటి ఉన్నాయి. అతను చూసి అర్థం చేసుకున్నాడు. అతని చేతిలో మందు సీసా, పాల డబ్బా చూసి ఆవిడ గ్రహించుకుంది. రిక్షాలతో చాలా కష్టంగా ఉందండి, నడిచి వెళ్ళేటట్టే లేదు అంది ఆవిడ. మరే మగాళ్ళకి మాకు తప్పదనుకోండి, మీకు కష్టమే అన్నాడు అతను. ఇంతలో ఒక రిక్షా అటుగా వచ్చింది. బేరం కుదిరింది. ఆవిడ ఎక్కేసింది. అతను ఇంటి ముఖం పట్టాడు. పెళ్ళైన వాడే పిల్లలకు తీసుకెళ్తోంది, పలకలు బలపాలు అని అనుకున్నాడు. పాల డబ్బా, మందు సీసా భార్యకి పిల్లలకి కాబోలు, కుటుంబరావు అన్నమాట అని అనుకుని నవ్వుకుంది. రిక్షాలో వెళ్తున్న ఆవిడ, ఇదిగోనమ్మా ఈ మందు కావేరికి, చెంటాడికి పాల డబ్బా అయిపోయింది అన్నావు కదా, ఇదిగో తెచ్చాను అన్నాడు ఆదిత్య. ఏంటోరా ఆదిత్య, నెల తప్పిన తర్వాత పంపించారు. 9 నెలల్లో నిండి పిల్లాడు పుట్టాక వెళ్ళి బ్రతిమిలాడి తీసుకొస్తే
వచ్చి బారసాలు చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిల్లాడికి 6 నెలలు వచ్చినా ఇంకా పంపమని ఉత్తరం రాయలేదేమిట్రా? నాకు చెల్లాయి అందే కానీ ఒళ్ళు మండిపోతోందిరా నాకు. పాల డబ్బా అందుకుని బాధపడింది పెద్దత్త. ఏం చేస్తామత్త, ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయరు. ఒరే ఆదిత్య, ఇంకొత్తరాలు కాదురా, నువ్వు హైదరాబాద్ వెళ్ళి సారథిని తీసుకురా. ఇద్దరూ కలిసి వెళ్ళి పిల్లాన్ని కాకినాడలో దింపిరండి. చంటాడి తలకి నూనె పట్టిస్తున్న అనసూయమ్మ స్థిరంగా అంది. అలాగే అనసూయ, ఆదిత్యకు సెలవు దొరకొద్దు. అయినా ఆ సారథి ఓ మొద్దు, ఏమీ పట్టదు వాడికి. పోనీ నేను తీసుకెళ్ళి దిగబెట్టి వస్తానే అంది కొత్తగా తట్టిన ఆలోచనతో. నిజమే సుమా అని ఆ పని చేయండి. కానీ అత్త, వాళ్ళు నిన్ను తిడతారేమో. ఏమిట్రా తిట్టేది? పిల్ల పొలం అమ్మిమ్మంటే ఇచ్చామా? ఆనాడు పిల్లని అత్తారింటికి పంపమంటే పంపామా? ఇప్పుడు ఇంచుమించుగా 1.5 నుంచి మన దగ్గరే ఉందా? మన పిల్ల మనకు బరువు కాదనుకో, కానీ ఆ డబ్బు మరి వాళ్ళు తినేయడానికి ఇచ్చామా? జయలక్ష్మి పురుడు పోసి పంపాం కదా, అదంతా మరిదిగారి పెన్షన్తో జరిగిందంటావా? పోనీలే అత్త, మనం అలా లెక్కలు పద్దులు చూస్తే వాళ్ళు బాధపడతారు. నేను ఆనాడే నాన్నగారికి చెప్పాను, అంత చిన్నతనంలో పెళ్ళి ఎందుకని. వినలేదు. ఇప్పుడేమనుకుని ఏం లాభం? సరే, నువ్వు మంచి రోజు చూసుకుని చల్లాయిని పిల్లాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళి దింపిరా. ఏమమ్మా, ఆ పని చేయమంటావా? అలాగే చేద్దాం. ఏమే కావేరి, అత్తతో వెళ్తావా? వెనక్కి తిరిగి పిల్లాడికి జుబ్బా కుడుతున్న కావేరిని అడిగింది అనసూయమ్మ. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కావేరి వెంటనే వెళ్తానంది. పిచ్చి పిల్ల, ఎన్నాళ్ళని పుట్టిట్లో ఉంటుందే అంటూ కావేరి దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకుంది పెద్దత్త. ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు. ఇందాక తను బజార్లో చూసిన ఆవిడ గుర్తొచ్చింది. పలకలు బ్యాగులు తీసుకుని వెళ్తోంది. ఆవిడకి సంసారంలో ఏ చిరాకులు లేవు కాబోలు. భర్త ఎలా ఉంటాడో, ఎంతమంది పిల్లలో, అతను ఆవిడ్ని వదిలి ఉంటాడా? నవ్వుకున్నాడు. ఆవిడ ఎవరినో గురించి నాకెందుకు ఈ బాధ, కానీ ఆదిత్యకు అప్పుడప్పుడు వద్దనుకున్న ఆవిడ్ని గురించిన తలపులు కలుగుతూనే ఉన్నాయి. మనిషికున్న బలహీనత అదే. వద్దనుకున్న విషయం పదే పదే బుర్రను తొలుస్తూ ఉంటుంది. అవసరం ఉన్న సంగతి ఎంత గుంజుకున్నా జ్ఞాపకానికే రాదు. 100కి 90 మందికి బలహీనతలు ఉండబట్టే మానవుడుగానే మిగిలిపోతున్నాడు. దేవుడు కాలేకపోతున్నాడు. మిగిలిన 10 మంది దేవుళ్ళ కావాలని దేవులాడుతున్నారు. అనుకున్న ప్రకారం కావేరిని చంటి పిల్లాన్ని తీసుకుని రైలెక్కింది పెద్దత్త. అనుకున్నంతా అయింది. కోడల్ని మనవణ్ణి తీసుకుని ఉత్తరమైనా రాయకుండా దిగిన అక్కగారి మీద విరుచుకు పడింది విశాలాక్షి. నీ తెలివి తెల్లారినట్టే ఉందే అక్కయ్య. శేషుకి ఇంకా 4 నెలల్లో పరీక్షలున్నాయి. పెళ్ళాన్ని పిల్లాన్ని తీసుకొస్తే ఇంక వాడు చదువుకి సున్నా జొట్టినట్టే. ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందే. బాగుందే విశాల, ఈ అన్నాళ్ళని పుట్టింట్లో ఉంటుందే. ఆహా, నా నెత్తిన కూర్చోమను. అదేంటే చోద్యం, జయలక్ష్మి అత్తారింటికి వెళ్ళలేదు. దానికి దీనికి పోలిక పెట్టకే. దానికే మహారాజు అల్లుడు 2 చేతులతో సంపాదిస్తున్నాడు. వీడికి ఇంకా చదువే పూర్తి కాలేదు, అప్పుడే పిల్లాడు కూడానా? కర్మ. అయినా అన్నయ్య ఇలా మమ్మల్ని ఏడిపిస్తాడని అనుకోలేదు. తన కొడుకు చూడు, 25 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి మాట తలపెట్టడే. ఇంకా ఎంత కూడబెడదామని. ఆదిత్య ఇంకా పెళ్లి చేసుకోడా? విశాలాక్షి అక్కగారిని నిలదీసింది. ఎందుకు చేసుకోడే, వస్తున్నాయి సంబంధాలు. పిల్ల నచ్చితే ఆ 3 ముళ్ళు ఎంతసేపు? వెర్రి ముద్దారాలు దీర్ఘాలు తీస్తూ చెప్పింది. ఆహా, తనకైతే పిల్ల నచ్చాలి. మా శేషిగాడికైతే చిన్నప్పుడే చేసేయాలి. వెధవ తెలివితేటలు అలా వెలగబెట్టుకుంటారు. నేను ఉన్నాను ఎందుకు? వెర్రిపీనుగని అన్నిటికీ తలూపాను. ఇప్పటిదాకా ఆగి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తే బోలెడు కట్నం వస్తుంది అని పోగొట్టుకున్న అమాయకురాలైన వెలవెలలాడింది విశాలాక్షి. బుగ్గలు నొక్కుకుంటూ చూసింది అసలైన అమాయకురాలు అక్కగారు. అదేమన్నమాటే విశాల. వాడికి రాసిన పొలం, దానికి రాసిన పొలం 2 అమ్మిచ్చారు కదే. 15,000 దాకా వచ్చాయి కదూ అంది. విశాలాక్షి కస్సుమంది. నువ్వు ఎన్నాళ్ళ నుంచి పుట్టింట్లో తినడం లేదు? ఈనాటికి 20,000 అయి ఉండాలి. ఏ, నేను నీ చెల్లెల్ని కదా, పుట్టింటి ఆస్తి సగమైనా మింగొద్దు. 2 నిమిషాలు అక్కగారు మాట్లాడలేకపోయింది. తర్వాత కళ్ళ నీళ్లు నింపుకుంది. మీ బావ నన్ను వదిలేకపోతే
నీతో ఈనాడు మాట్లాడేదాన్నే కాదు, సరేనా? నా బ్రతుకునే అడగాలి. ఏదో చిన్నప్పటి నుంచి పెంచిన మమకారం. కావేరిని గురించి ఇరుగు పొరుగు అడిగేవారు, ఇంకా అత్తారింటికి వెళ్ళలేదా అని. దాని దృష్టి అంతా ఇక్కడే ఉంది, అందుకు తీసుకొచ్చాను. నీ ఇష్టం, దాని ఇష్టం, మధ్య నాకెందుకు? ఇవాళ రాత్రి బండెక్కి వెళ్ళిపోతాను అంది విశాలాక్షి రంగు ఫిరాయించి. అది కాదే అక్కయ్య, నేను ఏదో అన్నానులే, బాధపడకు. కానీ మరి ఇక్కడ ఇరుగు పొరుగు కూడా అడుగుతున్నారు. మీ శేషగిరికి అప్పుడే పిల్లాడా అని. వాడికి ఎంత సిగ్గుగా ఉంటుంది. అదీగాక ముందు ముందు వాళ్ళకే కష్టం కాదుటే. ఇదిగో విశాల, ఎలా జరగవలసినవి అలా జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరినీ విడదీయడం మంచిది కాదే. ఏ జన్మలో ఏ జంటని విడదీశానో నా కర్మ ఇలా తగలబడింది. అందుకనే కావేరిని పిల్లాన్ని తీసుకొచ్చానమ్మా. సరేలే అనుకుంటూ వెళ్ళిపోయింది విశాలాక్షి. గోడకు ఆనుకొని నిల్చున్న కావేరి బల్లిలాగా అంటుకుపోయింది. తనింటికి తాను రావడానికి ఇంత తర్జన భర్జనలా? ఆ ఊళ్ళో ఇరుగు పొరుగు అడిగారని, ఈ ఊళ్ళో ఇరుగు పొరుగు అడుగుతున్నారని సిగ్గుపడడాలు ఎందుకు? తనేం తప్పు చేసింది? పిచ్చి పిల్ల, ఎంతసేపు అలా నిల్చుంటావు? వెళ్ళు, లోపలికెళ్ళు. పిల్లాడికి పాలు పట్టాలేమో చూసుకో. ఇది నీ ఇల్లు, చొరవగా ఉండు అంటూ చెవి దగ్గర గుసగుసలాడింది పెద్దత్త. ఆ రాత్రి రైల్లో ఆమె తిరిగి విజయవాడకి వెళ్ళిపోయింది. ఆ రాత్రే శేషగిరి 2వ ఆట సినిమా చూసొచ్చి ఇంటి వాళ్ళ డాబా మీద పడుకున్నాడు. కావేరిని కన్నెత్తి కూడా చూడలేదు సరికదా. పిల్లాన్ని కూడా పలకరించలేదు. తోచిన పనులు చేయడం, చంటివాడిని చూసుకోవడం కావేరి దినచర్యలు. అంతకు మించి అత్తారింటికి పుట్టింటికి పెద్ద తేడా ఏం కనిపించలేదు. ఒకరోజు భర్త గది సర్ది అల్మరాలో పుస్తకాలు పెడుతుంటే ఒక ఫోటో, పుస్తకాలు అడుగున ఒక ఖాళీ సీసా కనిపించింది. ఫోటో రమది, సీసా తాగేది. ఫోటో వెనకాల ప్రియమైన శేషుకి రమ అని ఉంది. సీసా మీద 3X గుర్తులున్నాయి. ఆ రెండు తనకి భర్తకి మధ్య నిలువెత్తు గోడలని నిమిషంలో గ్రహించింది కావేరి. కాళ్ళు చచ్చుపడిపోయాయి. కళ్ళు చీకట్లు కమ్మి కింద కూలపడింది. ఇది నీకు న్యాయమా? ఆ రమ పెళ్ళిగాని పిల్ల. మీకు పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. మీ మధ్య ఈ స్నేహం మంచిది కాదు. మీ చదువుకు నేను అభ్యంతరం అన్నారు కదా, మరి ఆ రమతో స్నేహం అడ్డు లేదా? ఏమండి, నన్ను చంటి మధుగాన్ని అన్యాయం చేయకండి. కావేరి మనసులో కుళ్ళిపోయింది. నోరు విప్పి ప్రాధేయపడదామంటే నిన్నసలు నా అలమరా ఎవరు సర్దమన్నారు అని తిడతాడేమో. పోనీ అత్తకి చెప్దామంటే ఆవిడ అసలే నన్ను కాపలాగాసి కట్టడి చేస్తోంది. ఏం చేయను? కన్నీళ్లు తుడుచుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది నిస్సారంగా. 4 రోజుల తర్వాత అత్త పనిలో ఉన్న సమయం చూసుకుని అదరా బదరా భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది. అప్పుడే స్నానం చేసి టర్కీ టవల్తో తలదూడ్చుకుంటున్నాడు శేషగిరి. వెనక్కి తిరిగి చూశాడు. కావేరి నుంచుంది. ఆమె చెప్పిందంతా విన్నాడు. తర్వాత గంభీరంగా చెప్పాడు, నువ్వెప్పుడూ నాకు చెప్పకుండా గది సర్దకు. ఆ తర్వాత మరి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నుంచి శేషగిరి ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటానని, ఇంట్లో పిల్లాడి ఏడుపు విసుగ్గా ఉందని భోజనం కాగానే వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తెల్లారాక వచ్చేవాడు. నోరు ఉన్నా లేనిదానిలాగా మోగ బొమ్మలా కుమిలిపోయేది కావేరి. తనకన్నా చంటివాడు నయం. ఏ బాధ కలిగినా ఏడిచేవాడు. బాహాటంగా తనకి ఆ అదృష్టం కూడా లేదనుకుంటూ భారంగా 4 నెలలు గడిపింది కావేరి. శేషగిరి పరీక్షలు రాశాడు. సన్నగా తుంపరబడుతోంది. చీకటి తెరలు ఇంకా ముడుచుకోలేదు. వెలుగు చారలు మూసుకున్న మబ్బుల మధ్య దోబూచులాడుతున్నాయి. చలిగా మసగ్గా ఉన్న ఓ ఆదివారం తెల్లవారే వేళ అది ఎంతో హాయిగా వెచ్చగా పడుకోవలసిన సమయం. కానీ సన్నగా వణుకుతూ ఇరుకుగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు ఆదిత్య. అది రైల్వే ప్లాట్ఫామ్. క్యాంటీన్లో ఇడ్లీల పళ్ళెం మీద నుంచి వేడివేడి పొగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ చిన్న కుర్రాడు కాఫీ కెటిల్ పట్టుకుని గాజు గ్లాసుల్లో కొంచుతున్నాడు. పొగలు కక్కుతున్న కాఫీ. అంత చలిగా ఉన్న పంపుల దగ్గర మొహాలు కడుక్కొని క్యాంటీన్ దగ్గరకు వస్తున్నారు జనం. ఆ సందడిలోనే పూల మాలలు, పళ్ళబుట్టలు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్మకాలు జరిగిపోతున్నాయి. మధ్యలో సామాన్ నింపిన ట్రాలీలు, వాటికి అడ్డొస్తున్న కుక్కలు, కుంటి బిచ్చగాళ్ళు,
లైసెన్స్ కూలీల అరుపులు. ఆదిత్యకి బెంచ్ మీద చోటు చాలడమే లేదు. పక్కనున్న ఆసామ్య వీపు కదిపినప్పుడల్లా అంగుళం చొప్పున ఆదిత్యని పక్కకి నెట్టేస్తోంది. ఇంకా లాభం లేదనుకొని బ్రీఫ్ కేస్ అందుకొని లేచి నుంచున్నాడు. ఏమిటో ఇంట్లో హాయిగా పడుకోనీయకుండా ఇవాళ మంచి రోజని వారం రోజుల నుంచి పోరు పెట్టింది అమ్మ. అత్త తన ప్రయాణం కట్టించారు. తనకి 28 ఏళ్ళు నిండిపోతున్నాయి. ఇప్పటికే 4 తెగ అడుగుతున్నారట, ఇంకా మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని. విశాలాక్షి అత్త నిలదీసిందట. పిచ్చి, ఏదో కొంప మునిగిపోతున్నట్టు, ఎందుకో అంత బాధ. ఏమిటో కోడలు వస్తే సంతోషం కాబోలు. నిజమే, తనకి పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ మొన్నటిదాకా అన్ని సమస్యలు బాధ్యతలే కదా. కావేరి అత్తారింటికి వెళ్ళేదాకా తను తొందర పడకూడదు అని అనుకున్నాడు. అవతల సారథి చదువు పూర్తి కావాలి అని కూడా అనుకున్నాడు. ఆ 2 జరిగాయి. కానీ తనకి నచ్చిన పిల్ల కనిపించడమే లేదు. ఎబ్బెట్టుగా అలంకరించుకోవడం, డబ్బుని ఎరచూపడం తనకిష్టం లేదు. ఇంతకాలం ఆగాడు. ఎంతకీ తనకి ఎలా ఉంటే నచ్చుతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూసి ఆ పిల్లలకేంరా నిక్షేపంలా ఉంది అంటారు. ఆ నిక్షేపం తనకు అక్కర్లేదు. పోనీ ఎలా ఉండాలో చెప్పు అంటారు. ఎలా చెప్పాలి? ఆ రోజు తను చూసిన ఆవిడలా ఉండాలి. నవ్వుకున్నాడు. ఆవిడ్ని కలుసుకుని, ఏమండి మీరు ఒక్కసారి మా ఇంటికి రండి, మా వాళ్ళకి చూపిస్తాను. ఆహా, ఏం లేదు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి మీలాగే ఉండాలంటే ఏమంటుంది? చెంప చెళ్ళు అనిపిస్తుంది. నిజంగానే గూబ అదిరిపోతుంది, తల తిరిగిపోతుంది. నెత్తిన 2 ప్లేట్లు, మీద బెడ్డింగు, దాని పక్కన ఫ్రేము బుట్ట, జీటీ ఎక్స్ప్రెస్ స్పీడ్లో ఇత్తడి బెళ్ళ తగిలించుకున్న ప్లాట్ఫామ్ వీరుల ముందుకు దూసుకొచ్చింది. వాడి నెత్తినున్న భూషణం అంత టంకుపెట్ట కొస ఆదిత్య చెవి పక్క నుంచి రాకెట్లా పోయింది. కొంచెంలో తప్పింది. లేకపోతే పెళ్లి చూపులకి వెళ్ళక్కర్లేదు, తిన్నగా పైకి టికెట్ తీసుకోవచ్చు. వెనక్కి 2 అడుగులు వేసి కళ్ళల్లో నీళ్లు తిరిగిన నీరు ఖర్చుతో ఒత్తుకున్నాడు. ఈ కూలి వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం! పక్కకి జరగమని కూడా చెప్పరు. ప్లాట్ఫాము వాళ్ళ సొంతం అనుకున్నంత ధీమాగా పోతూ ఉంటారు. నిజమే, 24 గంటలు వాళ్ళు ఉండేది అక్కడే. ప్రయాణికులు ఎంత, ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు. ఫలానా నెంబర్ ప్లాట్ఫామ్ మీద హైదరాబాదు పోవు బండి 5 నిమిషాల్లో రానున్నది లౌడ్ స్పీకర్లో వినపడింది. ఎర్రబడిన గోబని నలుపుకుంటూ బ్రీఫ్ కేసుతో ముందుకు కదిలాడు ఆదిత్య. వర్షం కొంచెం పెద్దదైంది. రైలు రాగానే ఎక్కి సీట్ చూసుకొని కూర్చునేసరికి బ్రహ్మ ప్రళయం అయినంత పనైంది. రైలు కదలబోతూ ఉండగా కంగారుగా పరిగెత్తుకొస్తున్నట్టు వచ్చి గబాల్నా కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది ఆవిడ. అయ్యో అయ్యో, ఏంటమ్మా, ఆడకూతురివి కదా, అలా గబుక్కున కదులుతున్న రైల్లో ఎక్కేస్తే కాలు జారితే ఎంత ప్రమాదం అని మందలించాడు. పాసిని పట్టు వేసుకొని కూర్చున్న ఒక బొద్దు మీసాల ప్రజాసేవకుడు. ఆవిడ ముఖం మీద నిలిచిన చెమటో వర్షపు చినుకో కానీ తుడుచుకుంటూ, నాకు అలవాటేనండి, మరేం పర్వాలేదు అంది నెమ్మదిగా. మీసాల నోరు ఆశ్చర్యంగా తెరుచుకుంది. మిగతా వాళ్ళంతా వింతగానే చూశారు, కానీ ఊరుకోలేదు. ఈ కాలం ఆడపిల్లలు బహుధైర్యశాలులండి బాబు అని ఒకడు. ఇంకా సందేహం ఎందుకండి, చదువులు, సినిమాలు, సమాన హక్కులు అంటూ మొదలుపెట్టాడు మరొకడు. రైలు కదలగానే కాలక్షేపానికి కావలసినంత మ్యాటర్ దొరికింది వాళ్ళకి. ఆవిడ అసహనంగా చూసి చుట్టుపక్కల చోటు ఉందేమో కూర్చుందామని చూసింది. అంతా కిక్కిరిసి ఉన్నారు. అవతల వరుసలో అటు ఆ మూల అతను కనిపించాడు. ఆశ్చర్యంగా చూసి అటు నడిచింది. దారిలో అడ్డదిడ్డంగా ఉన్న సామాన్లు దాటుకోవడం కష్టమే, అయినా నువ్వు వీర నారవి, దాటే గెలవలే అన్నట్టు చూస్తూ ఊరుకున్నారు అందరూ. హలో, మీరు కూడా ఈ రైల్లోనే ఉన్నట్టున్నారే అంది ఆదిత్య దగ్గరగా వచ్చి. మరే హైదరాబాద్ వెళ్తున్నాను, మరి మీరు? నేను అక్కడికే అని. మీకు సీట్ లేనట్టుంది, పోనీలా కూర్చోండి అంటూ లేవబోయాడు. ఆహా వద్దు, నేను ఇదిగో ఈ పెట్టె మీద కూర్చుంటానులేండి. పక్కనున్న పెట్టె మీద కూర్చోబోయింది. అయ్యో, ఆ పెట్టెకి కొత్తగా రంగు వేయించామమ్మా, పోతుంది అంది దాని తాలూకు సొంత మనిషి. ఆ పక్క నుంచి, అలాగా, అయితే మీ కాళ్ళ దగ్గరే జరుపుకొని కూర్చోండి, ఎంత దూరం పెట్టుకొని కాపలాగాస్తే ఎలాగండి అని దబాయించాడు ఆదిత్య. వాళ్ళేదో గొణుక్కున్నారు.
తర్వాత మెల్లిగా చోటు చేసుకొని దగ్గరలో కూర్చుంది. ఏమిటి మనం చిత్రంగా పరిచయం అవుతున్నామే అని అంది నవ్వి. ఆదిత్య కూడా నవ్వాడు. ఇంతకీ మీ పేరు? గాయత్రి. ఆదిత్యకి చాలా అందంగా వినిపించింది ఆ పేరు. కానీ ఆమె పిల్లల తల్లి అని స్ఫురించగానే ఉలిక్కిపడి సర్దుకొని కూర్చున్నాడు. హైదరాబాద్ ఏదైనా పని మీద వెళ్తున్నారా అని అడిగాడు. నాకు అక్కడ ఒక చిన్న ఉద్యోగం ఉంది. చిన్నగా నవ్వింది. ముందుకి వంగి అంటే మీరు జాబ్ చేస్తున్నారన్నమాట. మరి మీ వారు పిల్లలు అని ఆగిపోయాడు. కళ్ళింత చేసుకొని చూసి ఆ తర్వాత నవ్వి మెళ్ళో ఉన్న సన్నని గొలుసు పైకి తీసి చూపించింది. చిన్న లాకెట్ తప్ప తను ఊహించిన మంగళసూత్రాలు కనపడలేదు. పిల్లల తల్లిలా కనిపించానన్నమాట. నయమే మీ శ్రీమతి కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే మీకెలా తెలుసు అని నిలదీసి ఉండేవారు అని నవ్వింది. ఆదిత్య మూతి అదోలా తిప్పి కనుబొమ్మలు ఎగరేశాడు. మీ శ్రీవారు ఎంత నిజమో మా శ్రీమతి కూడా అంతే నిజం అంటే ఓహ్, మరైతే ఆ రోజు పాల డబ్బా మందు సీసా బాగుంది. ఇక ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరా? మరి పలకలు బ్యాగు అని ఆమె వైపు చూశాడు. మరీ బాగుంది. మా ఇంట్లో నేను ఒక్కదానే ఉంటున్నాను అనుకున్నారా అంటూ నవ్వింది. అతడు కూడా నవ్వాడు. సరే మీ పేరు, ఊరు, ఉద్యోగం? గాయత్రి అడిగింది. ఏమిటండోయ్ సంబంధం చూస్తారా? నాకు పేరు ఆదిత్య, ఊరు మీకు తెలుసు విజయవాడ, ఉద్యోగం ఎలక్ట్రిసిటీ బోర్డులో. ప్రస్తుతం హైదరాబాద్కు ఒక చిన్న పని మీద వెళ్తున్నాను. అక్కడ మా తమ్ముడు సారథి ఎంఏ కాలేజీలో టెంపరీ వేకెన్సీలో ఉన్నాడు. అది కూడా ఇక అయిపోతుందిలేండి. ఓహో అంది గాయత్రి. రైలు ఖమ్మం మెట్టు దాటింది. కాఫీలు తీసుకుని మళ్ళీ కబుర్లలో పడ్డారు. అక్కడ మీరు చేసే ఉద్యోగం ఏంటి? ఆదిత్య ఒక్కపడి పొట్లను చింపుతూ అడిగాడు. ఏదో ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్లో టీచర్ని. సారీ అడుగుతున్నానని ఏమనుకోకండి. మీ క్వాలిఫికేషన్స్? ఏదో బిఏ. తెల్లబోయాడు. బిఏ పాస్ అయి ఇంత నిరాడంబరంగా నిష్కల్మషంగా ఎలా ఉందబ్బా? అంటే గ్రాడ్యుయేట్ అయిన ఆడపిల్లలంతా డాంబికంగా కల్మషంగానే ఉంటారని కాదు. కానీ మరి గాయత్రి అంత సామాన్యంగా ఉండరు అని అనుకున్నాడు. రైలు స్పీడ్గా వెళ్తోంది. వరంగల్ దాటి కాజీపేట చేరింది. మీరు టిఫిన్ తీసుకుంటారా గాయత్రి గారు? వద్దండి, మరో కాఫీ తీసుకుంటారు. ఇప్పుడే టిఫిన్ తింటే మళ్ళీ భోజనానికి కష్టం. మా బాబాయ్ గారు ఊరుకోరు అని నవ్వింది. 2 కాఫీలు తెప్పించుకొని తాగారు. బండి కదిలింది. అవును, మీ బాబాయ్ గారు ఇంట్లో ఉంటారా మీరు? బాబాయ్ అంటే దూరపు చుట్టంలేండి. కానీ మా నాన్నగారికి ఆయనకి చాలా స్నేహం. అందుకని వారింట్లో ఉంటున్నాను. చాలా మంచి మనిషి. కామరాజు గారు ఆయన పేరు. సీట్లో నిటారుగా కూర్చున్నాడు ఆదిత్య. బక్కగా ఎర్రగా ఉంటాడు కదూ. ఎల్ఎల్బి చదివిన బోర్డు కట్టుకోలేదు అవునా? రాజకీయాలంటే ఆసక్తి, అనాథలంటే ఆర్తి. ఖైరతాబాద్లో మీరా టాకీస్ సందులో అంతేనా? ఇక చెప్పకండి. ఆయన మీ బాబాయ్ గారు అంటే ఎలా? మా కామరాజు గారు. నిజంగా మీకు తెలుసన్నమాట? చాచా, తెలియడమేంటండి. నా బిఏ చదువు వాళ్ళింట్లో ఉండే పూర్తి చేశాను. ఆదిత్య పలికిన తీరులో కామరాజు గారు తన స్వంతం అన్న ధ్వని వినిపించింది. గాయత్రి నవ్వింది. చూసారా, మనిషి మంచివాడైతే ఇదే కష్టం. ఆ మంచితనం అందరినీ ఆకట్టుకుని వాళ్ళలో వేసేసుకుంటుంది. సో మంచితనం మనీ కంటే విలువైందన్నమాట. నోట్ చేసుకుంటాను. రేపు స్కూల్లో పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. వాళ్ళకు కూడా చెప్తాను పాఠం కింద. తెలివైన వారే. మీ పాఠాలన్నీ ఇలాగే స్టడీ చేసి చెప్తారన్నమాట. అవునా ఆదిత్య గారు? నేనెప్పుడు పుస్తకాల్లో డైలాగ్స్ మక్కీగా చెప్పను. నిత్య జీవితంలో కనిపించే సత్యాలే పాఠాల్లో కలిపి చెప్తూ ఉంటాను. ఆ కళ్ళలో ఒక వింత మెరుపు. ఆదిత్య అభ్రంగా చూశాడు గాయత్రిని. ఉద్యోగం అంటే డ్యూటీలా చేసి జీతం కోసం ఎదురు చూసే బాపతు కాదు అని అనుకున్నాడు. పోనీ సరదా కోసమన్నా శ్రద్ధగా ఎవరు చేస్తారు? ఏమిటి చూస్తున్నారు? ఇంతకీ కామరాజు గారు మన ఇద్దరికీ ఆప్తులేనన్నమాట. ఆదిత్య అవునన్నట్టు నవ్వాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మరి ఇంకా సన్నిహితులు అయిపోయారు. జనగాం స్టేషన్లో ఎక్కిన ప్రయాణికులు కాసేపు నిల్చున్నాక, ఏమండి మీరు కాస్త మీ వారి పక్కకు జరిగి మాకిక్కడ చోటివ్వండి అన్నారు. టక్కున మానేశారు నవ్వులు. ఆదిత్య, గాయత్రి తమ చనువు
మాటలు ఎదుటివారికి ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయో గ్రహించుకుని తాము స్నేహితులమని చెప్పి సరిదిద్దారు వాళ్ళు వాడిన వాక్యాన్ని. హైదరాబాద్ వచ్చేదాకా మళ్ళీ మాట్లాడుకోలేదు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.